అదేమిటంటే ఇండియన్ ఆస్ట్రాలజికల్ ఇన్‌స్టిట్యూట్ అని ఒకటి ఉంది. వాళ్ళు ఇలాంటి మహామహుల జాతకాలన్నిటిని ఒక బుక్కులాగా పబ్లిష్ చేశారు. అందులో నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళందరి జాతకాలున్నాయి. అలాగే చాలామంది పెద్ద పెద్ద వీఐపీల జాతకాలు అందులో ఉన్నాయి. అందులో ఈ ఇదివరకే చెప్పుకున్న సన్యాసులు ఎవరికీ ఆ ప్రవర్జ్య యోగం లేదు. అంటే ప్రవర్జ్య యోగం అనే దానిని సన్యాస యోగం అని చెప్పడంలో అర్థం లేదు. ఇక్కడ ఈ ప్రవర్జ్య యోగం ఉండడం వల్లే ఈమెకి అంటే భర్తృ యోగం ఉండడం వల్లే ఇన్ని పెళ్ళిళ్ళు జరిగి 4గో పెళ్ళికి చూస్తున్నారు. కానీ 4గో పెళ్లి చేసున్నప్పటికీ ఈమె ఒక మనోరోగి కావడం వల్ల ఆ పెళ్లి నిలవదు. మనోరోగి అని చెప్పబడినది. చంద్రుడి క్షేత్రంలో చంద్రుడు మనసుకి అధిపతి. మనసుకి అధిపతి అయిన చంద్రుడు పాపగ్రహంతో చేరి ఉన్నప్పటికీ, అదేవిధంగా చంద్రుడి క్షేత్రంలో మాంది ఉంటే